Dear students, welcome to IACE. Today's our discussion, today's Constable mathematics explanation. So see the first question. What least number must be added to 7231 so that the resulting number is exactly divisible by 5 and 9 together? 7231 కి ఏ కనీస సంఖ్యను కలిపినా ఫలితంగా వచ్చే సంఖ్య ఖచ్చితంగా 5 మరియు 9లతో భాగించబడుతుంది. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ కింద మీరు చేసినట్లయితే 7231 5తో పోవాలి. సో 5తో పోవాలంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 కానీ 5 కానీ ఉండాలి కదా, అంటే 0 కానీ 5 కానీ ఉండాలి. ఇప్పుడు 20ని యాడ్ చేస్తే 21 వస్తుంది. అప్పుడు 21 అంటే 20ని యాడ్ చేస్తే 51 వస్తుంది. 51 అనేది 5 టేబుల్లో పోదు. సో నెక్స్ట్ లీస్ట్ నెంబర్ అనేది కానీ 14 యాడ్ చేద్దాం. 14 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 45 వస్తుంది. 45 అనేది 5 టేబుల్లో పోతుంది. ఇక్కడ 45 ప్లేస్ చేస్తే 7245 అనేది 9 టేబుల్లో కూడా పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో లీస్ట్ నెంబర్ అన్నాడు, 14 యాడ్ చేసి చూశాను, 7245 వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది 5 ఉంటే ఖచ్చితంగా 5 టేబుల్లో పోతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9 టేబుల్లో పోతే ఖచ్చితంగా 9 టేబుల్లో పోతుంది. 7 2 9 4 5 9 9 ప్లస్ 9 18 అనేది 9 టేబుల్లో పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. In a class, the number of girls is 1 less than the number of boys. If the product of the number of boys and number of girls is 272, then find the number of girls in the class. ఒక తరగతిలో అమ్మాయిల సంఖ్య అన్నది అబ్బాయిల సంఖ్య కంటే 1 తక్కువ. అమ్మాయిలు అబ్బాయిల సంఖ్యల లబ్ధము 272 అయితే తరగతిలోని అమ్మాయిల సంఖ్య ఎంత? ఇప్పుడు అబ్బాయిల సంఖ్య మనకు తెలియదు, సమ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అమ్మాయిల సంఖ్య ఎంత అవుద్ది? x-1 అవుద్ది. అంటే అమ్మాయిల సంఖ్య x-1. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అబ్బాయిలు ఇంటూ అమ్మాయిలు, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 272 రావాలి. 272 రావాలి. ఓకే నెంబర్ 272 రావాలి. ఇప్పుడు మనకి x-1 కావాలి, అమ్మాయిల సంఖ్య కావాలి. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. అమ్మాయిల సంఖ్య 15 తీసుకున్నాను అనుకోండి, ఇది 15 తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏమవుతుందో 16 అవుతుందా? అబ్బాయిలు ఒకటి ఎక్కువ కాబట్టి. ఇప్పుడు 16 into 15 అంటే 272 వస్తుందా? రాదు, తీసేయండి. నెక్స్ట్ 16 తీసుకున్నాను అనుకోండి, అమ్మాయిలు 16 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అబ్బాయిలు ఎంత అవుతారు? 17 అవుతారు. ఓకేనమ్మా. 17 into 16 అంటే 272 వస్తుంది. 17 10 times 170, 17 6 hours 102, 102 plus 170 272. ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? అమ్మాయిల సంఖ్య 16, అబ్బాయిల సంఖ్య 17. 2 numbers are in the ratio 3:4. Their LCM is 84. The greatest number is what? 2 సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి కసాకి 84 అయినా పెద్ద సంఖ్య ఏంటి? 2 సంఖ్యలు అన్నారండి, 3 భాగాలు 4 భాగాలు. నేను వాటిని 3x 4x అనుకుంటానండి. 3x 4x అనుకుంటాను. ఈ 3x 4x ఇవి ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే చిన్న సంఖ్య 3 సార్లు పోతుంది. చిన్న సంఖ్య 3 సార్లు పోతుంది కాబట్టి 3 సార్లు ఇంటూ 4x ఎంత అవుతుందమ్మా? 12x అవుతుంది. అంటే 3xకి 4xకి ఎల్సిఎం 12x. 12x అంటే ఎంతమ్మా? 84. 12x అంటే ఎంతమ్మా? 84. అంటే x వాల్యూ ఎంత అవుతుందమ్మా? 7 అవుతుంది. x వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. అడిగింది పెద్ద సంఖ్య అన్నాడు. సో పెద్ద సంఖ్య అంటే ఏంటమ్మా? ఇక్కడ 4x, 4 into 7. సో 4 into 7 అంటే ఎంతమ్మా? 28. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 28. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. LCM of 2 numbers is 495 and their HCF is 5. If the sum of the numbers is 100, then find the difference. 2 సంఖ్యల కసాగు 495 మరియు వాటి గసాబా 5. ఆ 2 సంఖ్యల మొత్తం 100 అయితే ఆ 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత? చూడమ్మా, 2 సంఖ్యల కసాగు 495 అన్నాడు అండి. ఓకే. గసాబా 5 అన్నాడు. ఓకే. సో గసాబా 5 అన్నాడు కాబట్టి ఆ 2 సంఖ్యల మొత్తము, ఆ 2 సంఖ్యలు నేను 5a 5b అనుకుంటాను. ఆ 2 సంఖ్యలు ఏమనుకుంటాను? 5a 5b అనుకుంటాను. గసాబా 5 కాబట్టి HCF 5 కాబట్టి 5a 5b. ఈ 2 సంఖ్యల మొత్తం అన్నాడు అంటే 5ని కామన్ తీస్తే a ప్లస్ b ఎంత అంటమ్మా? 100. ఇప్పుడు a ప్లస్ b ఎంత అవ్వాలంటే 20 అవ్వాలి. ఇప్పుడు మనకేం కావాలి? ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కావాలి. అంటే 5ని కామన్ తీస్తే a మైనస్ b మనకు కావాలి. a మైనస్ b కావాలి మనకు. సో చూద్దాం. సో సమ్మే 100 అన్నప్పుడు డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ నుంచి వెళ్దాం. 10 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. a మైనస్ b 2 అవుతుంది. a ప్లస్ b ఏమో 20, a మైనస్ b ఏమో 2. అంటే పాసిబిలిటీస్ ఏముండొచ్చు? a యొక్క 11 అవ్వచ్చు, b 9 అవ్వచ్చు. ఓకేనమ్మా. ఇప్పుడు a 11 b 9 అయితే అప్పుడు 5a ఎంత అవుతుందండి? 55 అవుతుంది. 5b ఎంత అవుతుందండి? 45 అవుతుంది. సో 55 45 సమ్ చేస్తే 100, డిఫరెన్స్ చూస్తే 10,
హెచ్సిఎఫ్ చూస్తే 5, ఎల్సిఎం చూస్తే 495, అన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, √12 ఈజ్ ఈక్వల్ టు 3.464, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √3/4 + 2 ఇంటూ √4/3. సో ఒకసారి మీరు చూడమ్మా. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు కదా, 2√3 అని కూడా రాయొచ్చు కదా దీన్ని. సో 2√3 ఈజ్ నథింగ్ బట్ 3.464. 2 అనేది అండర్ రూట్లోకి వస్తే 4 అవుతుంది. 4 × 3 అంటే 12. చూడండి, దీన్ని న్యూమరేటర్ని ఇంటూ 3 చేస్తున్నాను, డినామినేటర్ని ఇంటూ 3 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి ఇది? సో √9 అంటే 3 అవుతుంది. సో డివైడ్ బై √12. √12 అంటే 2√3 అని రాయొచ్చు. సో 3ని మనం √3 × √3 రాయొచ్చు. అప్పుడు √3కి √3 క్యాన్సిల్ అవుతుంది, ఇంకో √3 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ ఇంటూ 3 చేస్తే సో డినామినేటర్ వాల్యూ 3 అయిపోతుంది. న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుందండి? సో √12ని మనం 2√3 రాయొచ్చు. ఆల్రెడీ మనకు 2 ఉంది కాబట్టి 4√3 వస్తుంది. √3కి √3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ √3 మిగులుతుంది. అంటే ఎల్సిఎం ఏం మిగులుతుందండి మనకు? 2√3 మిగులుతుంది. సో ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే సో √3 × √3 ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. 3 ప్లస్ ఇక్కడ చూడమ్మా, √3కి √3 క్యాన్సిల్ చేస్తే 2 × 4 = 8, అంటే 8/2√3. 8 + 3 11/2√3. సో 2√3 అంటే ఎంతమ్మా? 3.464 కదా, 3.464. సో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 1 టైం పోతుంది. అంటే 3.1 సంథింగ్ ఉండాలి మన ఆన్సర్. సో 3.1 సంథింగ్ ఉన్న ఆప్షన్ ఏముందంటే 3.1753. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The cost of a laptop is 500% greater than that of the tablet. So if there is an increase in the cost of laptop by 10% and that of the tablet is 20%, then the total percentage of increase in the cost of 4 laptops and 8 tablets so will be what? ల్యాప్టాప్ ధర ట్యాబ్లెట్ ధర కంటే 500% ఎక్కువ. ఒకవేళ ల్యాప్టాప్ ధరలో 10% మరియు ట్యాబ్లెట్ ధరలో 20% పెరుగుదల ఉంటే అప్పుడు 4 ల్యాప్టాప్లు మరియు 8 ట్యాబ్లెట్ల ధరలో మొత్తం పెరుగుదల శాతం ఎంత ఉంటుంది? చూడమ్మా, సో ఇక్కడ చూడండి, ల్యాప్టాప్ ధర ట్యాబ్లెట్ ధర కంటే 500% ఎక్కువ. నేను ట్యాబ్లెట్ ధర 100 రూపాయలు అనుకుంటున్నాను, ల్యాప్టాప్ని 500% ఎక్కువ కాబట్టి సో 600 అవుతుంది. ల్యాప్టాప్ ఎంత అవుతుందమ్మా? 600 అవుతుంది. ట్యాబ్లెట్ 100 రూపీస్ ఉంది. సో ల్యాప్టాప్ అనేది 600 రూపీస్, 500% ఎక్కువ. ఇప్పుడు చూడండి, సో ఎంత పర్సెంట్ పెరుగుతుందంటే ట్యాబ్లెట్ 20% పెరుగుతుంది, అంటే 120 అవుతుంది. సో ఇది 10% పెరుగుతుంది, అంటే 10% పెరగడం అంటే 660 అవుతుంది. ఇప్పుడు మొత్తం మనం ఏం చూస్తే ఇనిషియల్గా ఎన్ని కొంటున్నాం? 4 ల్యాప్టాప్స్. 4 ల్యాప్టాప్స్ అంటే ఎంతమ్మా? 2400. 4 ల్యాప్టాప్స్ అంటే 2400. 4 ల్యాప్టాప్స్ అంటే ప్లస్ 8 ట్యాబ్లెట్స్. 8 ట్యాబ్లెట్స్ అంటే ఎంతమ్మా? 8 × 100 800, అంటే టోటల్ ఎంత? 3200. ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది ఒరిజినల్ టోటల్ ప్రైస్. ఇప్పుడు పెరిగిన తర్వాత ఎంత పెరిగిందో చూస్తే సరిపోతుంది, మళ్ళీ టోటల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంత పెరిగిందో కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 కదా, ఒక్కొక్క ల్యాప్టాప్ ఎంత పెరిగింది? 60 రూపీస్ పెరిగింది. ఒక్కొక్క ల్యాప్టాప్ ఎంత పెరిగిందమ్మా? 60 రూపీస్ పెరిగింది. సో 4 ల్యాప్టాప్స్ అంటే ఎంత పెరిగినట్టు? 240 పెరిగినట్టు. సో 4 ల్యాప్టాప్స్ కదా, ఒక్కొక్కటి 60 రూపీస్ పెరిగింది. 4 ల్యాప్టాప్స్ అంటే సో మనకు 240 పెరిగినట్టు. 8 ట్యాబ్లెట్స్ ఒక్కొక్కటి 20 రూపీస్ పెరిగింది, అంటే ఒకటి 20 రూపీస్ పెరిగింది. అంటే 8 ట్యాబ్లెట్స్ అంటే 8 × 20 160. 160 + 240 400 రూపీస్ పెరిగింది. ఈ 400 రూపీస్ దేని మీద పెరిగింది? ఒరిజినల్ టోటల్ ప్రైస్ ఎంత? 3200. అంటే 400/3200 అంటే ఎంతమ్మా? 1/8. సో 1/8 అంటే హౌ మచ్ అండి? 12.5%. అంటే ఓవరాల్గా 12.5% పెరిగింది. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 5/9 of a number is equal to the 25% of a second number. 20% of a second number. Second number is equal to the 1/6 of the third number. The value of third number is 3900. So what is the 33 1/3% of the first number? ఒక సంఖ్య యొక్క 9/5వ వంతు రెండో సంఖ్య యొక్క 20% సమానమైతే, రెండో సంఖ్య మూడో సంఖ్యలో 6వ వంతుకు సమానమైతే, మూడో సంఖ్య విలువ 3900 అయితే మొదటి సంఖ్యలో 33/1/3% విలువ ఎంత? చూడమ్మా, 5/9 of a number, first number is equal to 20% of a second number. 20% అంటే సో ఎంతమ్మా? 20% అంటే 1/5. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? సెకండ్ నెంబర్ ఈజ్ 1/6 of the third number. 1/6 of the third number. థర్డ్ నెంబర్ వాల్యూ ఇచ్చున్నాడమ్మా 3900. 1/6 of 3900. 6 6 are 6 5 are. అంటే సెకండ్ నెంబర్ ఈజ్ 650. ఇఫ్ సెకండ్ నెంబర్ ఈజ్ 650, ఇప్పుడు 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 130 టైమ్స్ కదా. 5 130 టైమ్స్ 650. 5 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 26 టైమ్స్. అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9 × 26. మల్టిప్లై చేద్దామా? 9 × 26. నౌ వీ నీడ్ నాట్ ఫస్ట్ నెంబర్, వీ నీడ్ 1/3 ఆఫ్ ద ఫస్ట్ నెంబర్.
33 1/3% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. అంటే 33 1/3 అంటే 1/3 కదా, దీంట్లో 1/3. సో 3 3s are 326 times ఎంత అమ్మా 78. సో your answer is what 78. Option B will be the right answer. A trader sells his goods at a discount of 20%. He still makes a profit of 25%. If he sells the goods at the market price only, his profit will be what? ఒక వ్యాపారి తన వస్తువులను 20% తగ్గింపుతో విక్రయిస్తాడు, అతను అయినప్పటికీ కూడా 25% లాభం పొందుతాడు. అతని వస్తువులను ప్రకటన ధరకే విక్రయిస్తే అతని లాభ శాతం ఎంత? సో ఫస్ట్ ఇనిషియల్గా 20% తగ్గించాడండి, 20% డిస్కౌంట్, అంటే దే ఆర్ సెల్లింగ్ ఎట్ 80%. 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ప్రకటన వెలలో 80% అమ్మడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది. 25% ప్రాఫిట్ ఇస్ నథింగ్ బట్ 125%. అంటే 125% ఆఫ్ సిపి, అంటే కొన్న వేలకి 125% సమానం. ఇప్పుడు డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే, రాయితీ ఏమి ఇవ్వకపోతే, తగ్గింపు ఏమి ఇవ్వకపోతే, అంటే ఎంఆర్పీకినే అమ్ముతున్నట్టు, అంటే 100% సేల్ చేస్తున్నట్టు. 100% వాల్యూ ఈజ్ వాట్? చూడమ్మా, 21 hours, 24 hours, 25 hours. సో 4 ఎన్ని టైమ్స్ అండి? 4 31 టైమ్స్ 124, 4.25 టైమ్స్, అంటే 5 into 31.25. చూడమ్మా, 5 into 31 అంటే 155. 155 ప్లస్ 1.25 అంటే 156.25. అంటే ఈ 156.25లో 100% కాస్ట్ ప్రైస్ ఉంటుంది, అంటే 56.25% ప్రాఫిట్ ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. Samir bought a refrigerator with 16.2/3% discount on the market price. Had he bought it with 25% discount, he would have saved 500 rupees. At what price did he buy the refrigerator? సమీర్ ప్రకటన ధరపై 16.2/3% తగ్గింపుతో రెఫ్రిజిరేటర్ని కొనుగోలు చేశాడు. ఓకేనమ్మా, 20% తగ్గింపుతో కొనుగోలు చేసి ఉన్నట్లయితే అతను 500 రూపాయలు ఆదా చేసేవాడు. అంటే రిఫ్రిజిరేటర్ని ఎంత కొన్నాడు అంటే ఇనిషియల్గా 16.2/3% డిస్కౌంట్ ఇచ్చాడు. అలా కాకుండా ఒకవేళ 20% తగ్గింపుతో అతను కొని ఉన్నట్లయితే దీంతో కంపేర్ చేసుకుంటే 20%తో తగ్గింపుతో కొన్నప్పుడు అతనికి 500 రూపాయలు సేవ్ అయ్యేది. అంటే 25% అనేది ఎక్కువ. 16.2/3 కన్నా ఎంత ఎక్కువ? 8.1/3 ఎక్కువ. అంటే 8.1/3% ఇంకొంచెం తగ్గించి ఉన్నట్లయితే, 8.1/3% తగ్గించి ఉన్నట్లయితే అతనికి 500 రూపీస్ సేవ్ అయ్యేది. అంతే కదా? ఇనిషియల్గా 16.2/3% కొన్నావు, ఈసారి 25% కొన్నావు, అంటే 8.1/3% డిస్కౌంట్ పెంచడం వల్ల 500 రూపాయలు సేవ్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎంత కొన్నాడు? ఇప్పుడు 16.2/3% డిస్కౌంట్తో కొన్నాడు. అంటే 16.2/3% డిస్కౌంట్తో కొన్నాడు అంటే ఎంత కొన్నట్టు? 83.1/3%తో కొన్నట్టు. అంతే కదా? 83.33%తో కొన్నట్టు. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. సో 10 times of 500. So 10 times of 500 is how much? And 5,000. So your answer is what? 5,000. So option D will be the right answer. A sum of 2,200 is invested at 2 different rates of interest. The difference between the rate of interest got after 4 years is 202.40. What is the difference between the rates of interest? 2,200 మొత్తము 2 వేరు వడ్డీ రేట్లతో పెట్టుబడి పెడుతున్నారు. 4 సంవత్సరాల తర్వాత పొందినటువంటి వడ్డీల మధ్య వ్యత్యాసం 202.40 అయితే వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం ఎంత? చూడమ్మా, 4 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 202.40 అండి. 202.40. ఇది ఎన్ని ఇయర్స్కి డిఫరెన్స్ అమ్మా? 4 ఇయర్స్కి. సో 4 ఇయర్స్కి డిఫరెన్స్ అండి ఇది. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ఇది? 4 5 hours 20, అంటే 450 times 200, 4.6 times, అంటే 1 yearకి డిఫరెన్స్ అండి ఇది. ఎస్ అన్న? అది దేని మీద డిఫరెన్స్ ఏంటుంది? ప్రిన్సిపల్ మీద డిఫరెన్స్ ఏంటుందండి. అంటే 50.6 అనేది సో 2,200లో హౌ మచ్ పర్సెంట్ అమ్మా? 2,200లో హౌ మచ్ పర్సెంటేజ్? అదే మనకు రేట్స్ ఆఫ్ డిఫరెన్స్, అంటే రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ల మధ్య వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం అవుతుందండి. చూడమ్మా, జీరోస్తో మీకు అనవసరం అండి. 22 టేబుల్లో 22 2 టైమ్స్ అంటే 44 వస్తుంది. రిమైండర్ 6.6, 22.3 టైమ్స్ సో 4.6, అంటే ఎగ్జాక్ట్గా 2.3% వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. A sum of money at simple interest amounts to 14160 in 3 years. If the rate of interest is increased by 25%, the same sum amounts to 14,700 in the same time. The rate of interest is dash. కొంత అసలు 3 సంవత్సరాల కాలంలో సాధారణ వడ్డీ ప్రకారం మొత్తము 14,160 అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్ని 20% పెంచినట్లయితే అదే అసలు అదే సమయంలో సో 14,700 అవుతుంది. అయితే వడ్డీ రేట్ ఎంత? ఇప్పుడు చూడమ్మా, అమౌంట్ 3 సంవత్సరాల తర్వాత 14,160 అవుతుందండి. అంటే ఇది 6 మల్టిపుల్ కదా. చూడండి, 6 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది.
అంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 6 మల్టిపుల్ అయి ఉండాలండి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈస్ 9261. If the annual birth rate is 8.5% and the annual death rate is 3.5%, then the population 3 years ago is how much? ప్రస్తుతం గ్రామ జనాభా 9261. ఒకవేళ వార్షిక జనగణన రేటు 8.5%, వార్షిక మరణాల రేటు 3.5% ఉంటే మడితే 3 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? సో 8.5% పెరుగుతున్నారమ్మా, 3.5% చనిపోతున్నారండి. అంటే ఓవరాల్గా ఎంత ఎఫెక్ట్ ఉందమ్మా? 5% ఇంక్రీజ్ ఉంది, 5%. 3 సంవత్సరాల క్రితం పడుతున్నారండి. 3 సంవత్సరాల క్రితం నాకు జనాభా ఎంతో తెలియదండి, 100 అనుకుంటున్నాను. 5% పెరుగుతుందండి. 8.5 పెరుగుతుంది, 3.5 కట్ అవుతుంది, అంటే 5% ఓవరాల్గా పెరుగుతుంది. సో 5% ఆఫ్ 100 అంటే 5 అండి. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 105 అవుతుంది. ఈ 105 మీద మళ్ళీ 5% అండి. 10% అంటే 10.5, 5% అంటే దీంట్లో హాఫ్ 5.25. 5.25 యాడ్ చేస్తే ఎంతమ్మా? 110.25. 110.25. సో ఈ 110.25 మీద మళ్ళీ 5% అండి. దీంట్లో హాఫ్ చేసి సరిపోతుందండి. 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 2 5s are 10. రిమైండర్ ఈజ్ వాట్ అమ్మా? అగైన్ 10. 2 5s are 2 1s are 2 2s are 2 5s are. అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 115.7625. దేని ప్రకారం అమ్మ ఇది? 100 రూపీస్ ప్రకారం, 100 ప్రకారం, అంటే 100 ప్రకారం. కానీ బట్ లెక్క ప్రకారం ఎంత అండి జనాభా? 9261. 9261. సో 115 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 10 టైమ్స్ పోయిద్దా? పోదు. 9 టైమ్స్ పోయిద్దా? పోదు. 8 టైమ్స్ పోతుంది చూడండి. అంటే మన ఆన్సర్ 8తో స్టార్ట్ అవ్వాలి. సో 10 టైమ్స్ పోదు, ఎందుకంటే 10 టైమ్స్ అంటే 115 into 10 అంటే ఆల్మోస్ట్ 10,000 దాటిపోద్ది. అసలు 10,000 కన్నా తక్కువ ఉండాలి. 10,000 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 80 టైమ్స్ పోతుంది. సో 80 టైమ్స్ ఆఫ్ 100, 80 టైమ్స్ ఆఫ్ 100, 8,000. So your answer is what? Option D. Next question. To win an election, a candidate needs 3/4 of the votes cast. If after 2/3 of the votes have been counted, a candidate has 5/6 of the what he needs, then what part of the remaining votes does he still need? ఎన్నికలు గెలవాలంటే ఒక అభ్యర్థికి పోలైన ఓట్లు 4/3 వంతు ఓట్లు కావాలి. 4/3 వంతు అంటే 3/4 వంతు ఓట్లు కావాలి. ఒకవేళ 3/2 ఓట్లు లెక్కించిన తర్వాత అభ్యర్థికి దాంట్లో 6/5 వంతు, 5/6 వంతు ఓట్లు వచ్చినట్లయితే మిగిలిన ఓట్లలో అతనికి ఇంకా ఎంత భాగం రావాలి? వస్తే అతను గెలుపొందుతాడు. మొత్తం మనకు 3/4 వస్తే మనకు విన్ అయినట్టు అండి. 3/4 వస్తే విన్ అయినట్టు. చూడండి అమ్మ, మొత్తం ఓట్లు ఎక్స్ అనుకుంటే 3/4 ఆఫ్ ఎక్స్ వస్తే మనకు విన్ అయినట్టు. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనకు 2/3 లెక్కెట్టినప్పుడు అంటే కౌంట్ అనేది 2/3 అయిపోయినాయండి. 2/3 ఆఫ్ ఎక్స్ ఓట్లు అనేవి అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? కౌంట్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి? ఇంకా 1/3 ఆఫ్ ఎక్స్ ఉన్నాయి. కౌంట్ చేసిన వాటిల్లో 5/6 వచ్చేసినాయి ఆల్రెడీ. అంటే ఇంకెన్ని రావాలి? ఇంకొక 1/6 వస్తే సరిపోతుంది. ఆ 1/6 దేంట్లో? తనకు రావాల్సిన ఓట్లలో, అంటే 3/4 ఆఫ్ ఎక్స్. తనకు రావాల్సిన 3/4 ఎక్సే కదా, దాంట్లో ఇంకొక 1/6 రావాలి. సో 3 2s are అంటే 1/8 ఎక్స్ రావాలి. ఇంకా 1/8 ఎక్స్ ఇంకా ఓట్లు రావాలి. ఇంకా కౌంట్ చేయాల్సిన ఓట్లు ఎన్ని ఉన్నాయి? 1/3 ఆఫ్ ఎక్స్ ఉన్నాయి. చూడండి, మనకు రావాల్సిన ఓట్లు 1/8 ఎక్స్, మనం కౌంట్ చేయాల్సిన 1/3 ఆఫ్ ఎక్స్. సో ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 3 న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఎంత అవుతుందమ్మా? 3/8. అంటే మిగిలిన కౌంట్ చేయాల్సిన ఓట్లలో 3/8 ఓట్స్ రావాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? డి. మరోసారి చెప్తున్నాను, మొత్తం ఓట్లు ఎక్స్ అనుకుంటే తనకు 3/4 రావాలి. సో 3/4 రావాలి. ఇక్కడ మనకు 2/3 కౌంట్ చేసిన తర్వాత ఇంక కౌంట్ చేయాల్సిన 1/3 ఉంటాయి. కౌంట్ చేసిన వాటిలో 5/6 వచ్చినాయి, ఇంకా 1/6 రావాలి. తనకు రావాల్సిన ఓట్లలో 3/4 ఎక్స్లో అంటే 1/8 ఎక్స్ రావాలి. 1/8 ఎక్స్ రావాలి. కౌంట్ చేయాల్సినవి 1/3. ఆ 1/3లో 1/8 రావాలి, అంటే 3/8. అంటే కౌంట్ చేయాల్సిన ఓట్లలో ఇంకా అతనికి 3/8 రావాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. An amount of money is to be distributed among PQR in the ratio of 6:19:7 respectively. If R gives 200 rupees of his share to Q, the ratio among PQR will become 3:10:3. What was the total amount? డబ్బు మొత్తాన్ని PQR మధ్య వరుసగా 6:19:8 నిష్పత్తిలో పంపిణీ చేయబడింది. R తన వాటాలో 200 రూపాయలను Qకి ఇచ్చినట్లయితే PQRల మధ్య నిష్పత్తి వరుసగా 3:10:3 అవుతుంది. అయినా మొత్తం ఎంత? చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే PQR ఒరిజినల్ రేషియో ఏంటమ్మా? 6:19:7 కదా. R కొంత మనీని ఎవరికి ఇచ్చాడు? Qకి ఇచ్చాడు.
అంటే ఆరు క్యూ చేంజ్ అవ్వాలి కానీ పీ చేంజ్ అవ్వకూడదు, అంతే కదా. ఆరు కొంతమందిని క్యూకి ఇచ్చాడు, అంతే కదా. అంటే ఆరు క్యూ చేంజ్ అవ్వాలి కానీ పీ చేంజ్ అవ్వకూడదు. అంటే పీ ఎంత ఉంది ఇక్కడ 6 పార్ట్స్ ఉంది. అంటే న్యూ రేషియోలో కూడా ఏముండాలి, పీ 6 పార్ట్సే ఉండాలి. అందుకని నేను ఈ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది, 20 వస్తుంది, 8 వస్తుంది, అంతే కదా. సారీ 6 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి పీ చేంజ్ అవ్వలేదు. పీ ఎందుకు, దాంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. 6 తన దగ్గర ఉన్న వాటిల్లో క్యూకి ఇచ్చింది. అంటే 7 పార్ట్స్ కాస్త 6 పార్ట్స్ అయిందంటే ఎన్ని పార్ట్స్ ఇచ్చి ఉంటుందండి, 1 పార్ట్ ఇచ్చి ఉంటుంది. అంటే 6 దగ్గర ఉన్న వాటిల్లో ఒక 1 పార్ట్ తీసి క్యూకి ఇవ్వడం వల్ల 19 పార్ట్స్ కాస్త 20 పార్ట్స్ అయింది. 6 ఒక పార్ట్ ఇచ్చింది కాబట్టి 6 పార్ట్స్ అయింది. ఎస్, అంటే ఆ 1 పార్ట్ వాల్యూనే 200 రూపీస్. పార్ట్స్ రూపంలో 1 పార్ట్, వాల్యూ రూపంలో 200 రూపీస్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎంత. మొత్తం అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా, 32 పార్ట్స్ కదా. మొత్తం అంటే ఎన్ని పార్ట్స్ అంటే 32 పార్ట్స్. సో 32 ఇంటూ 200. సో 32 ఇంటూ 200 అంటే ఎంతమ్మా, 6400. సో your answer is what? Option A. Amber Chu opened a departmental store at Great India Palak in Noida by investing 20 million rupees. After a few months, her brother Shashi Chu joined the business and invested 30 million rupees. So at the end of the year, the profit was shared in the ratio of 4:3. After how many months did Amber's brother join the business? So Amber brother అండి. అంబర్ 20 మిలియన్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. 12 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు అంబర్ బ్రదరు. సో కొన్ని నెలల తర్వాత అతని సోదరుడు చేవు అనే అతను, ఓకేనమ్మా, ఎంత భాగంతో చేయాలంటే 30 మిలియన్లు. ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడో తెలియదండి. ఫస్ట్ ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడో చూద్దాం, అప్పుడు ఎన్ని నెలల తర్వాత జాయిన్ అవ్వ ఉన్నాడో తెలిసిపోతుంది. సో ఇది రేషియో అనేది ఏ యొక్క లాభాల నిష్పత్తి ఎలా ఉందమ్మా, 4:3. లాభాల నిష్పత్తి ఎలా ఉందండి, 4:3. సో 30 ఎన్ని టైమ్స్ అమ్మ ఇది, 30 ఎన్ని టైమ్స్ అమ్మ ఇది, 240 కదా ఇది. 30 ఎన్ని టైమ్స్ అమ్మ, 240, 38 జాస్. అంటే 4 పార్ట్స్ అంటే 8. 4 హౌ మెనీ టైమ్స్ అమ్మ, 2 టైమ్స్. 4 హౌ మెనీ టైమ్స్ అమ్మ, 2 టైమ్స్. 31 జాస్, 38 జాస్, 240. 4 పార్ట్స్ 8. అప్పుడు 3 2 జాస్ ఎంత అవుతుందమ్మా, 6 అవుతుంది. అంటే ఎన్ వాల్యూ 6 అండి. అంటే వాళ్ళ బ్రదర్ 6 మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నాడు. అంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యి ఉంటాడు, 6 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యి ఉంటాడు. Option B will be the right answer. The average age of a family of 6 members is 22 years. If the age of the youngest member be 7 years, what was the age of the family at the birth of the youngest member? At the birth of the అనకూడదమ్మా, before the birth of the boy అనాలి. Just before అని రావాలి, ఓకేనమ్మా. just before birth of the boy అని రావాలి, ఓకేనమ్మా. పుట్టినప్పుడు కదా, పుట్టే ముందు, పుట్టే కొంత సమయం ముందు అని రావాలి, ఓకేనమ్మా. పుట్టినప్పుడు అంటే బాబు వస్తాడు భూమి మీదకి, ఆ బాబును కూడా లెక్కెట్టాల్సి వస్తుంది మళ్ళీ. చూడమ్మా, అసలు 6 మంది ఉన్నారండి, వాళ్ళ సగటు వయసు 22. అప్పుడు మొత్తం ఎంత అవుతుందమ్మా, 132 అవుతుంది. బాబు పుట్టే ముందు, జస్ట్ పుట్టే ముందు అంటే బాబుకు చిన్న వయసుకి ఎంత, చిన్న బాబు వయసు అంటే 7 సంవత్సరాలు. అంటే ఇప్పుడు వయసు 7 సంవత్సరాలు ఉందని బాబు ఇప్పుడు పుట్టుంటాడు, 7 సంవత్సరాల క్రితం పుట్టుంటాడు. అంటే ప్రతి ఒక్కరి వయసు కూడా 7 సంవత్సరాలు తగ్గిపోతుంది. 42 తీసేస్తే ఎంత ఉంటుందమ్మా, ఇంకా 90 ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో బాబు పుట్టే ముందు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారండి, 5 మెంబర్స్ ఉంటారు బాబు పుట్టే ముందు. సో 5 ఎన్ని టైమ్స్ అమ్మా, 18 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 18. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. మళ్ళీ చూడండి, బాబు ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద బాయ్ అంటే బాబు పుట్టినప్పుడు అంటే బాబు కూడా కౌంట్ అవుతాడు. బాబు వయసు 0 కానీ బాబు కూడా భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు బై 6 వేయాలి, 15 కూడా ఆన్సర్ వస్తుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద బాయ్, ఓకేనమ్మా. బాబు పుట్టినప్పుడు అంటే బాబు భూమి మీద ఉంటాడు. అలా క్లియర్ అండి. అదే in a mixture of 60 liters, the ratio of milk to water is 2:1. If the ratio is to be 1:2, then the quantity of water to be further added is what? 60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 2:1. ఈ నిష్పత్తి 1:2గా ఉండాలి అంటే ఇంకెంత నీటి పరిమాణం జోడించాలి? సో చూడమ్మా, 2:1 అన్నారండి. మొత్తం 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ అంటే 60 లీటర్లు అండి. అప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుందమ్మా, 40 లీటర్లు. ఒక పార్ట్ 20 లీటర్స్ అవుతుంది, 2 పార్ట్స్ 40 లీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ నిష్పత్తి దేనిగా మారాలంట, 1:2గా మారాలి. అంటే ఎంత నీళ్లు కలపాలి? నీళ్ళు కలిపేటప్పుడు నీళ్ళ పరిమాణం పెరుగుతుంది తప్ప మిల్క్ పరిమాణం పెరగదు. అంటే వాటర్ యాడ్ చేసినప్పటికీ కూడా మిల్క్ మాత్రం 40 లీటర్సే ఉంటుంది. అంటే 1 పార్ట్ 40 లీటర్స్ అయితే సో 2 పార్ట్స్ ఎంత అవ్వాలమ్మా, 80 లీటర్స్ అవ్వాలి. 2 పార్ట్స్ ఎన్ని అవ్వాలమ్మా, 80 లీటర్స్ అవ్వాలి. అంటే 20 లీటర్స్ మిల్క్ వాటర్ ఉన్నాయండి. అంటే 20 లీటర్స్కి ఏం యాడ్ చేస్తే మనకు 80 వస్తుందండి.
20 లీటర్స్కి ఏం యాడ్ చేస్తే 80 వస్తుంది 60. అంటే ఇంకా ఎన్ని లీటర్స్ వాటర్ కలపాలండి? 60 లీటర్స్ వాటర్ కలపాలి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఫాదర్ ఈజ్ 5 years older than mother and the mother's age now is thrice the age of the daughter. The daughter is now 10 years old. So what was the father's age when the daughter was born? చూడమ్మా, తండ్రి తల్లి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. చూడమ్మా, తండ్రి తల్లి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. మరి తల్లి వయసు ఇప్పుడు కుమార్తె వయసుకి 3 రెట్లు. ఇప్పుడు కుమార్తె వయసుకి అంటే కుమార్తె వయసు ఒకటి ఉంటే తల్లి వయసు ఎంత ఉంటుందమ్మా? 3 భాగాలు ఉంటుంది. అంటే డాటర్ వయసు ఇది, ఇదే మదర్ వయసు. ఇప్పుడు చూడమ్మా, కుమార్తెకి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటే, ఓకేనమ్మా, కుమార్తెకి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటే, సో కుమార్తెకి ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే ఒక భాగం అంటే 10 సంవత్సరాలు, అప్పుడు 3 భాగాలు ఎంత అవుతుందో 30 అవుతుంది. సో అంటే కూతురికి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటే తల్లి గారికి 30 సంవత్సరాలు ఉంటాయి. సో కూతురు పుట్టినప్పుడు తండ్రి వయసు ఎంత అన్నాడు. అసలు ఇప్పుడు తండ్రి వయసు ఎంత? ఇప్పుడు ఫాదర్ వయసు ఎంత? ఫాదర్ తల్లి గారి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు కదా, అంటే 35. ప్రస్తుతం 35. ఫాదర్ది 35, మదర్ది 30, డాటర్ది 10. కూతురు పుట్టినప్పుడు అన్నాడు, అంటే కూతురికి 0 ఉన్నప్పుడు మదర్కి 20 ఉంటుంది, సో ఫాదర్కి 25 ఉంటుంది. అంటే కూతురు పుట్టినప్పుడు ఫాదర్ వయసు ఎంత ఉండాలి? 25 ఉండాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. If 6 men and 8 boys can do a piece of work in 10 days and 26 men and 48 boys can do the same work in 2 days, then the time taken by 10 men and 5 boys to do the same job is what? 6 మంది పురుషులు మరియు 8 మంది అబ్బాయిలు 10 రోజుల్లో ఒక పనిని చేయగలిగితే, మరియు 26 మంది పురుషులు మరియు 48 అబ్బాయిలు 2 రోజులు అదే పనిని పూర్తి చేయగలుగుతారు. అదే పని చేయడానికి 10 మంది పురుషులు మరియు 5 మంది అబ్బాయిలకు పట్టేటువంటి రోజుల సంఖ్య ఎంత? చూడమ్మా, 6 మంది పురుషులు, చూడమ్మా, 6 men 8 boys can do a piece of work in 10 days. So next amma, 26 men 48 boys can do the same piece of work in 2 days. 2 days. ఇప్పుడు చూడమ్మా, 10 into 6 అంటే 60 men, 2 into 26 men అంటే 52 men. 60 menకి 52 menకి డిఫరెన్స్ ఎంత? 8 men is equal to, ఇది 80 boys, ఇది 96 boys. 80 boysకి 96 boysకి డిఫరెన్స్ ఎంతమ్మా? 16 boys. అంటే ఇక్కడ మ్యాను బాయ్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? మ్యాను బాయ్ ఎఫిషియన్సీ ఎంత అండి? సో ఒకసారి మీరు చూస్తే మ్యాన్ ఎఫిషియన్సీ ఈజ్ 2 parts, బాయ్ ఎఫిషియన్సీ ఈజ్ 1 part కదా. మ్యాన్ ఎఫిషియన్సీ ఈజ్ 2 parts, బాయ్ ఎఫిషియన్సీ ఈజ్ 1 part. సో టోటల్ వర్క్ ఎంత ఉంటుందండి? 6 men. 6 men అంటే 6 into 2, మ్యాన్ ఎఫిషియన్సీ 2, బాయ్ ఎఫిషియన్సీ 1, 8 into 1. 6 into 2 అంటే 12, 8 into 1 అంటే 8 plus 12 20. అలా ఎన్ని డేస్ అమ్మా? 10 days. 20 into 10 అంటే 200. అంటే టోటల్ వర్క్ ఈజ్ 200. టోటల్ వర్క్ ఈజ్ వాట్ అమ్మా? 200. సో టోటల్ వర్క్ 200 అండి. ఇప్పుడు ఎవరు చేయాలి మనకు? దెన్ ద టైమ్ టేకెన్ బై 10 men. 10 men అంటే 10 into 2. సో 5 boys, 5 into 1. 5 plus 10 15. అంటే 200/15 అండి. సో దెన్ ద టైమ్ టేకెన్ బై ద, సో 10 men అండ్ 5 boys. సో 10 men అంటే 20 అండి, 5 boys అంటే 1. 20 plus 5 25. సో 25 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 8 times పోతుంది. So your answer is what? Option D. 9 men working 7.5 hours a day can finish a job in 20 days. Then the number of days required by 12 men working 6 hours a day to finish the work, given that 2 men of later type work as much as 3 men of the former type. Former type అంటే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. లేటర్ టైప్ అంటే సెకండ్ గ్రూప్ వాళ్ళు అని. ఫస్ట్ గ్రూప్ వాళ్ళని ఏ అనుకుందామమ్మా? సెకండ్ గ్రూప్ వాళ్ళని బి అనుకుందాం. అంటే ఇక్కడ సింపుల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, సో 2 men ఆఫ్ సెకండ్ గ్రూప్ అంటే 2B ఈజ్ ఈక్వల్ టు 3A. అంటే సింపుల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, రెండో గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎంత పని అయితే చేస్తారో ఫస్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ముగ్గురు చేసేటువంటి పనికి సమానం. అంటే సింపుల్గా ఇలా ఎఫిషియన్సీ తీసుకోవచ్చు మనం. B/A ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే బి గ్రూప్ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 3 parts ఉంటుంది, ఏ గ్రూప్ వాళ్ళ యొక్క సామర్థ్యం 2 భాగాలు ఉంటుంది. సో ఇక్కడ పర్సన్స్ ఇచ్చినాడు, డేస్ ఇచ్చినాడు, ఎఫిషియన్సీ ఇచ్చినాడు, గంటలు ఇచ్చినాడు. M1 D1 H1 E1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 E2. M1 అమ్మా, M1 ఎంతమ్మా? 9 members, 9 days, 20 days, 7.5 hours, 7.5 hours ఇంటూ ఫస్ట్ గ్రూప్ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా? 2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ గ్రూప్లో ఎంతమంది అమ్మా? 12 మంది. 12 members రోజుకి 6 గంటలు. సో వాళ్ళ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 3 parts. మనం D2 ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని రోజులు D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి మీరు చూడమ్మా, ఆల్ ఆఫ్ యూ చూస్తే 9 1s are 9 2s are 18 కదా, 9 2s are 18 కదా, 6 3s are కూడా 18. సో ఇంకెన్ని టైంలో పోతుందమ్మా? 12 ఉంది కదా. సో ఇక్కడ 20 into 7.5 అండి. 20 into 7.5 అంటే ఎంతమ్మా? 150.
12 table లో 150 ఎన్ని టైమ్స్ పోయిందంటే 12.5 టైమ్స్ పోయిందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 2 pipes A and B alone can fill a cistern in 2 hours and 150 minutes respectively. There is an outlet pipe C. If all the 3 pipes are open together, the tank is full in 100 minutes. How much time will be C alone to empty the tank? సో ఏ అనే పైపు 2 గంటల్లో ట్యాంక్ని నింపగలదండి. సో 2 hours అన్నాడు కాబట్టి 120 minutes అని రాసుకుంటున్నానండి. బి అలోను 150 minutesలో నింపుతుందండి. ఈ రెండు కూడా ఫిల్ చేసేవండి. కానీ సి అనే పైపు ఖాళీ చేసేది, దాని గురించి మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. కానీ 3 పైపులు కలిస్తే 100 నిమిషాల ట్యాంక్ నిండిపోతుంది. అయితే సి అలోను ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 120 150 అండి. సో 30 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి. 4 టేబుల్లో స్మాలెస్ట్ నెంబర్ పోతుంది. 4 times of 150 అంటే 600 అండి. అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 600. సో 120 ఎన్ని టైమ్స్ అమ్మా? 5 times. 150 4 times. సో 100 6 hours. చూడమ్మా 9 లీటర్స్ వస్తున్నాయి. ఫైనల్గా ట్యాంక్ ఏమైందమ్మా? ఫిల్ అయింది కదా 100 నిమిషాల్లో. సో ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 100 minutes. ఫైనల్ ట్యాంక్ ఫుల్ అయింది. అంటే చూడండి ఒకసారి మీరు చూస్తే 9 లీటర్స్ వస్తున్నాయి, కానీ ట్యాంక్లో చూస్తే 6 లీటర్సే ఉంటున్నాయి. 9 లీటర్స్ వస్తున్నాయి, ట్యాంక్లో చూస్తే 6 లీటర్సే ఉంటున్నాయి. అంటే ఎన్ని లీటర్ ఖాళీ అయినట్టు? నిమిషానికి 3 లీటర్లు ఖాళీ అయినట్టు. నిమిషానికి 3 లీటర్లు ఖాళీ అవుతే మరి 600 లీటర్లు ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో 300 minutes పడుతుంది. 200 minutes పడుతుంది. సో 200 minutes అంటే ఎంతమ్మా? 3 hours 20 minutes. 3 hours 20 minutes అంటే 3 1/3 hours కదా. 3 1/3 hours కదా. 1/3 of the hour అంటే 20 minutes. So your answer is what? Option B. 2 trains from Kolkata leave Delhi at 11 AM and 11:30 AM and travel at 40 km/h, 60 km/h respectively. How many kilometers from Kolkata will the 2 trains to be together? అంటే ఒక చోట ఎప్పుడు కలుస్తాయి అవి? ఎంత దూరం నుంచి కలుస్తాయి? కోల్కతా నుండి 2 రైలు ఉదయం ఒకటి 11 గంటలకు స్టార్ట్ అయింది, మరొకటి 11:30కి స్టార్ట్ అయింది. గంటకి ఒకటి 40 km/h వేగంతో వెళ్తుంది, రెండోది 60 km/h వేగంతో వెళ్తుంది. కోల్కతా నుండి అవి ఎంత దూరంలో కలుసుకుంటాయి? ఎంత దూరంలో కలుసుకుంటాయి అన్నాడు. డిస్టెన్స్ అడుగుతున్నాడు, దూరం అడుగుతున్నాడు. దూరం అంటే ఏంటి? వేగము ఇంటూ కాలం. వేగము ఇంటూ కాలం. కాలం. ఇక్కడ టైం అంటే ఏంటి? ఇన్ హౌ మచ్ టైం ద 2 trains మీట్ ఈచ్ అదర్. ఎంత సమయంలో కలుసుకుంటాయి? సమయం అడుగుతున్నాడు. అంటే అగైన్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్లో కూడా ఏ డైరెక్షన్ అండి? ఒకే దిశ. ఓకేనమ్మా? సేమ్ డైరెక్షన్. స్పీడ్ ఇప్పుడు మనకు రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 11:30కి స్టార్ట్ అవుతుంది. 11:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 11:30కి ఏ ట్రైన్ స్టార్ట్ అయింది? సెకండ్ ట్రైన్. అది తీసుకుందామమ్మా. సో 60 ఇంటూ టైం. సో టైం అంటే ఏంటమ్మా? ఇక్కడ డిస్టెన్స్ అంటే మనకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు 11:30కి కదా మనకు స్టార్ట్ అయ్యేది రిలేటివ్ స్పీడ్. 11:30 అంటే మొదటి ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు పంపించాలి కదా. 11:30 కంటే మొదటి ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు పంపించాలి. గంటకి మొదటి ట్రైన్ 40 వెళ్ళొద్ది, హాఫ్ అన్ అవర్కి 20 వెళ్ళొద్ది. అంటే 20 ఎందుకంటే ఒకటే సమయంలో 2 వస్తువులు గమనంలో ఉంటే మనం సాపేక్ష వేగం అప్లై చేస్తాం. మొదటి ట్రైన్ 11 o'clockకే స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు పంపించాలి. 11:30కి ఆ 2 trains మధ్య డిస్టెన్స్ చూస్తే 20 ఉంటుంది. డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏ డైరెక్షను? సేమ్ డైరెక్షను. అంటే ఒకే దిశ అంటే డిఫరెన్స్ తీసుకుంటాం. 60 - 40 అంటే ఎంత? 20. ఇప్పుడు 20కి 20 క్యాన్సిల్ అయిపోతే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 60 kilometers. అంటే కోల్కతా నుండి 60 kilometers దూరంలో ఆ 2 కలుసుకుంటాయి. 2 trains each of the length 125 meters are running in parallel tracks in opposite directions. One train is running at a speed of 65 km/h. So and they cross each other in 6 seconds. The speed of the other train in km/h is how much? 125 మీటర్ల పొడవు గల 2 రైళ్లు సమాంతర పట్టాలపై వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. ఒక రైలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మరి అవి ఒకదానికి ఒకటి 6 సెకండ్లలో దాటుతాయి. అయినా km/h మరొక రైలు వేగం ఎంత? చూడమ్మా ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 125 మీటర్ల పొడవు గల 2 రైళ్లు అన్నారండి. అంటే ఒక ట్రైన్ లెంత్ 125, మరొక ట్రైన్ లెంత్ కూడా 125. ఓకేనమ్మా? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. వన్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ అంటే 65 km/h. దే క్రాస్ ఇచ్ అదర్ ఇన్ 6 seconds అండి. చూడమ్మా డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. కానీ ఇక్కడ స్పీడ్ ప్లస్ రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం తీసుకోవాలి ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే ఏమొస్తుందమ్మా? ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ అవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2నే డిస్టెన్స్ అవుతుంది. అంటే 125. సో 125 ఏమవుతుందమ్మా? 250 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ అంటే ఒకటేమో 65 అండి, మరొక ట్రైన్ మనకు తెలియదండి. ఆ ట్రైన్ స్పీడ్ సమ్ ఎక్స్ అనుకుంటాను. ప్లస్ ఎందుకు తీసుకున్నానంటే ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దిశ S1 + S2 ఇంటూ 5/18 వేయాలి ఇంటూ టైం అనేది ఎన్ని సెకండ్స్ అమ్మా? 6 seconds. 6 seconds. 6 1s are 6 3s are 5 1s are 5 50 times. That 3 comes to this side 150. So 150 is equal to 65 plus x. అంటే x ప్లస్లో ఏం పెడితే మనకు 150 వస్తుందండి? 85. సో 85. సో సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇస్ వాట్ అమ్మా? 85. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్.
A boat takes 3 hours more while going in upstream than in downstream. If the distance between the two places is 40 kilometers, the speed of the boat in still water is 6.5 km per hour. What must be the speed of the boat in still water so that it can row downstream 40 kilometers in 10 hours? Okay. ఇప్పుడు చూడమ్మా, ఒక పడవ దిగువ కంటే ఎగువకు వెళ్ళడానికి 3 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఎగువకు సమయము మైనస్ దిగువకు సమయము, అప్ స్ట్రీమ్ టైం మైనస్ డౌన్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్ 3 hours. డిస్టెన్స్ ఇచ్చున్నాడండి 40 kilometers. అప్ స్ట్రీమ్ టైం అంటే ఏంటి? సో కాలము అంటే దూరము బై వేగము, 40 బై రిలేటివ్ స్పీడ్. అంటే అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుందంటే B మైనస్ C. సో B ఇచ్చున్నాడమ్మా మనకు, పడవ వేగం B ఇచ్చున్నాడు 6.5. అంటే 6.5 మైనస్ C మైనస్ డిస్టెన్స్ 40 ఏముంటుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే దిగువకు వేగం అంటే 6.5 ప్లస్ C, B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 3 hours. అంటే C ప్లస్లో ఏ వాల్యూ పెడితే మనకి ఇక్కడ 3 వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ మనకు 0.5 పెట్టామనుకోండి 6 అవుతుంది, 6 టేబుల్లో 40 పోదు. 1.5 పెట్టామనుకోండి, 1.5 పెడితే ఏమవుతుందండి, ఇక్కడ 6.5 మైనస్ 1.5 అంటే 5 టేబుల్ 8 టైమ్స్ పోతుంది. ఇక్కడ 1.5 పెడితే 8 అవుతుంది, 8 5 hours, 8 మైనస్ 5 3, ఎస్ 100% సాటిస్ఫై అవుతుంది. అంటే C ప్లస్లో 1.5. C అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ప్రవాహ వేగము. ఇప్పుడు ఆ C వాల్యూతో మనము B ప్లస్ C అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటమ్మా, 40 kilometersని 10 hours వెళ్తున్నాడు దిగువకి డౌన్ స్ట్రీమ్లో. అంటే B ప్లస్ ఎంత అవ్వాలి, 4 అవ్వాలి. B ప్లస్ C 4 అవ్వాలి. స్ట్రీమ్ స్పీడ్ కాన్స్టెంట్, స్ట్రీమ్ స్పీడ్ మారదు, ఓకేనండి. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ మారదు కానీ స్ట్రీమ్ స్పీడ్ మారదు. C 1.5. అంటే C 1.5 అయితే మనకు మొత్తం కలిపి 4 కావాలి. అప్పుడు B ఎంత అవుతుందండి, 2.5 అవుతుంది. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ వాట్, 2.5. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. A rectangular carpet has an area of 60 square meters. Its a diagonal and longer side together is equal to 5 times the shorter side. The length of the carpet is how much? ఒక దీర్ఘ చతురస్రాకార కార్పెట్ యొక్క విస్తీర్ణము 60 చదరపు మీటర్లు, దాని కన్నం పొడవు దాని భుజం కలిపి చిన్న భుజానికి 5 రెట్లు సమానంగా ఉంటుంది. అయితే కార్పెట్ యొక్క పొడవు ఎంత? సింపుల్గా మీరేం సర్కస్ చేయొద్దు. సో అసలు దీర్ఘ చతురస్రాకారానికి వైశాల్య ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. రెక్టాంగిల్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఈక్వల్ 60 కదా. అడిగింది లెంతే కదా. ఇప్పుడు చూడండి అమ్మా, లెంత్ 5 ఉంటే బ్రెత్ 12 ఉంటుందా? సాధ్యం అవుద్దండి, అవ్వదు. అంటే 5 అనేది పాసిబిలిటీ లేదు. లెంత్ 12 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బ్రెత్ ఏమవుతుందండి, 5 అవుతుంది. 12 into 5 అంటే 60 కదా. ఎస్, మీరు కావాలంటే చూడండి, మీకు కావాలంటే వెరిఫై చేసుకోండి. కావాలంటే లెంత్ 12 బ్రెత్ 5, అప్పుడు డయాగనల్ ఏమవుద్దమ్మా, 12 5 అంటే 13. సో 12 5 అంటే ఏంటి, 13. ఇప్పుడు మీరు కావాలని చూసుకోండి, స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇట్స్ డయాగనల్ అండ్ లాంగర్ సైడ్, డయాగనల్ ఈజ్ 13, లాంగర్ సైడ్ is 12. లాంగర్ సైడ్ 12, డయాగనల్ 13, టుగెదర్ ఈజ్ 25. దట్ 25 ఈజ్ 5 times ద షార్టర్ సైడ్. అంటే 5 into షార్టర్ సైడ్ అంటే 5, 5 into 5 అంటే 25 కదా. ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, ఆప్షన్ బి. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వైర్ టైల్స్ రిక్వైర్డ్ టు పేవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎ రూమ్. ఓకేనమ్మా, లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వైర్, మినిమైజింగ్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మీకు చెప్పున్నాను, హెచ్సిఎఫ్ కీవర్డ్స్ చెప్పున్నాను. ఓకేనమ్మా, అయితే ఎన్ని అయితే మనకు సో ఆ యొక్క రూమ్కి మనము వేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రూమ్ కొలతలు ఇచ్చున్నాడమ్మా, రూమ్ కొలతలు తెలుసు, అంటే రూమ్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయగలం. కానీ మనము స్క్వైర్ టైల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై, అంటే పెద్ద చిత్రం యొక్క ఏరియా ఆఫ్ బిగ్ ఫిగర్ బై ఏరియా ఆఫ్ స్మాల్ ఫిగర్. అంటే పెద్ద చిత్రం యొక్క వైశాల్యము బై చిన్న చిత్రం యొక్క వైశాల్యము. ఓకేనమ్మా, వైశాల్యము, పెద్ద చిత్రం యొక్క వైశాల్యం బై చిన్న చిత్రం యొక్క వైశాల్యము. సో పెద్ద చిత్రం ఏంటమ్మా ఇక్కడ, సో రూమ్ డైమెన్షన్స్ ఏంటమ్మా, అన్ని సెకండ్స్లో మార్చేద్దాం, అంటే ఎంత వస్తుందండి, 1517 సెంటీమీటర్స్, అదేవిధంగా 902 సెంటీమీటర్స్. పొడవు ఇంటూ వెడల్పు, అయితే రూమ్ ఏరియా బై టైల్ ఏరియా వేయాలి. మరి టైల్ సైజ్ మనకు తెలియదు కదా సార్. ఎస్, టైల్ సైజ్ మనకు తెలియదు, కానీ లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వైర్ టైల్స్ అన్నాడు కాబట్టి ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ తీసుకోవాలంటే వీలైనంత పెద్దదిగా తీసుకోవాలి సైజు. నెంబర్ ఆఫ్ టైల్స్ని తగ్గించాలంటే ఏంటి, సైజు పెద్దదిగా తీసుకోవాలి. అంటే వీలైనంత పెద్దదిగా తీసుకోవాలంటే ఆ రెండు వాల్యూస్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం 1517కి 902కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 41 అవుతుందండి. హెచ్సిఎఫ్ ఎంత అవుతుందో 41. అంటే స్క్వైర్ టైల్ ఏది, స్క్వైర్ ఏరియా ఏంటి, చతురస్రం యొక్క భుజం ఏంటి, సో చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి, భుజము ఇంటూ భుజం, ఒక భుజం పొడవు 41 ఉంటుంది.
సో 41 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 37 టైమ్స్ పోతుంది. సో 41 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? సో 41. సో 20 టైమ్స్ 41 2 సార్స్ అంటే 84. రిమైండర్ ఈజ్ సో 84 అంటే 62 వస్తుంది. 41 2 సార్స్ 82. 82 అంటే ఇంకొక 82 అంటే ఇంకో 2 టైమ్స్ పోతుంది. 22 టైమ్స్ పోతుంది. 37 ఇంటూ 22 అండి. 2 ఇంటూ 7 అంటే 4. అంటే మన ఆన్సర్ 4తో ఎండ్ అవ్వాలి. సో 4తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. A solid cylinder and a solid cone have equal base and equal height. If the radius and the height be in the ratio of 4:3, the ratio of the total surface area of the cylinder to that of the cone is what? ఒక ఘన స్తూపము మరియు ఘన శంకు యొక్క భూ వ్యాసార్థాలు సమానము మరియు ఎత్తులు కూడా సమానంగా ఉంటాయి. వ్యాసార్థం మరియు ఎత్తులు 4:3 నిష్పత్తిలో ఉన్నట్లయితే స్తూపము మరియు శంకు యొక్క సంపూర్ణత వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత? చూడమ్మా, స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం చూడమ్మా. స్తూపం అంటే సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి? 2πr ఇంటూ హెచ్లో 2πrh ప్లస్ 2πr² వస్తుంది. అంటే h ప్లస్ r వస్తుంది. 2πrని కామన్ తీస్తే సో కోన్కి ఏమొస్తుందండి? మన కోన్కి πrl ప్లస్ πr². πrని కామన్ తీస్తే l ప్లస్ r మిగులుతుంది. సో πrకి πr క్యాన్సిల్ అయిపోతుందమ్మా. πrకి πr క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఎల్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ను ఫైండ్ అవుట్ చేయాలంటే హైట్ ఎంత ఉందమ్మా? హైట్ వచ్చేసరికి 3 భాగాలు, వ్యాసార్థం వచ్చేసరికి 4 భాగాలు. అప్పుడు ఎల్ ఎంత అవుతుందంటే 5 పార్ట్స్ అవుతుంది. 3 4 5 అనేది పైథాగరస్ పెట్టుకోడు కాబట్టి. సో 2 ఇంటూ h ప్లస్ r. h ప్లస్ r అంటే ఎంత? 7 ఈజ్ టు l ప్లస్ r. r అంటే ఎంతమ్మా? 4. r అంటే 4. సో l అంటే ఎంతమ్మా? 5. 4 ప్లస్ 5 అంటే 9 వస్తుంది. అంటే 14:9. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 14:9. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. This is all about today's Constable mathematics explanation. Thank you all of you.